పెట్టి, అందుకే భక్తులు చాలా పాటలు పాడారు. ఏమని పాడారు తెలుసా? నీవు లేని బ్రతుకు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు బ్రతుకే కాదయ్యా అని పాడారు. ఎందుకు వాళ్ళు యేసు లేని జీవితం జీవితమే కాదన్నారు? ఏమండి, వాస్తవం ఏంటి తెలుసా? నీకెన్నున్నా ఏమున్నా కానీ, ఏమండి, అందమున్నా, ఐశ్వర్యమున్నా, ఆస్తులున్నా, ఆప్తులున్నా, అధికారాలున్నా అవన్నీ జీరోస్. ఏమండి, యేసు లేకపోతే వాటికి పూర్తి విలువ లేదు. జీరోలే. అందం ఒక జీరో, ఐశ్వర్యం ఒక జీరో, అధికారం ఒక జీరో, అన్ని జీరోలు అనుకోండి. ఏమైనా వాల్యూ ఉంటుంది? ఎన్ని జీరోలు పెట్టిన వాల్యూ ఉంటుంది వాటికి? ఏమంటే వాల్యూ ఉంటుందా జీరోలకి? నువ్వెన్నన్నా పెట్టుకోంపో, దాని పక్కన ఒక్కటి నిలబడితే అప్పుడు ఆ జీరోలన్నిటికీ వాల్యూ వస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ఒక్కటి ఎవరంటే యేసు ప్రభులు వారు. నెంబర్ వన్ మన జీవితాలకు కావాల్సిన ఆయన నెంబర్ 1 పర్సన్ ఎవరంటే యేసు ప్రభులు వారు. యేసు ప్రభులు వారు నిలబడితే నీకు జీరోలు పెట్టుకు ఎన్నైనా వాల్యూ పెరుగుతా పోద్ది. ఆయన లేకుండా ఎన్ని జీరోలను పెట్టుకో, నో వాల్యూ వాటికి. ఎప్పుడైతే యేసయ్య మన జీవితాలలోనికి వస్తాడో అర్థం పరమార్థం వస్తుంది మన జీవితాలకి. మన జీవితాలకి నిజమైన విలువ వస్తుంది, నిజమైన విలువ వస్తుంది మన జీవితాలకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్యను మన జీవితాల్లోకి ఆహ్వానించినప్పుడు మన బ్రతుకులు నిజమైనటువంటి ఆశీర్వాదము, నిజమైన విలువ కలిగి మనం జీవించగలం. దేవునికి మహిమ కలుగును గాక.